వెల్కమ్ టు VVW న్యూస్. ఆరాధని ట్రస్ట్ 30 ఏళ్లుగా త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు 3 రోజులతో ప్రారంభించి ఇప్పుడు 7 రోజుల పాటు నిర్వహిస్తున్నామని కార్యదర్శి తెలియజేశారు. ఇందులో ప్రతి సంవత్సరం 1000కి పైగా కళాకారులు పాల్గొనడం చాలా గొప్ప విషయమని, ఇప్పుడు సంగీతం నేర్చుకునేవారు ఎక్కువ అవడం వల్ల అనేక అప్లికేషన్స్ వచ్చినప్పటికీ వీలైనంత మందికి అవకాశం కల్పిస్తూ కొన్ని అప్లికేషన్స్ సమయానుభవం వల్ల పక్కన పెట్టవలసి వచ్చిందన్నారు. ఈ ఉత్సవాలు జనవరి 6 నుంచి జనవరి 12 వరకు 7 రోజుల పాటు జరుగుతాయన్నారు. జనవరి 7వ తారీఖు పుష్య బహుళ పంచమి అయినందున ఆ ముందు రోజు అంటే 6వ తారీఖున సాయంత్రం 6:16 ప్రారంభ సభ ఉంటుంది. దానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ డాక్టర్ ఎల్ల వెంకటేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి వస్తున్నారని అన్నారు. ప్రారంభ సభలో డాక్టర్ గౌరీ రామ్మోహన్ రావు గారికి సంగీత కళాభారతి బిరుదు ప్రదానం ఉంటుందని, ప్రారంభ సభ అనంతరం డాక్టర్ ఆర్ మాధురీదేవి దర్శకత్వంలో 4 వీణలు గాత్ర కళాకారులతో కలిపి త్యాగరాజు కృతయులతో ప్రత్యేక కార్యక్రమం ఉంటుందని, రెండవ రోజు అంటే 7వ తారీఖు ఉదయం పుష్య పంచమి నాడు త్యాగరాజ స్వామి వారి 179వ వర్ధంతి సందర్భంగా కళాభారతి ప్రాంగణంలో ఉన్న త్యాగరాజ స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించి అది రోజు తిరువైది సీతారాముల కళ్యాణ హనుమ విగ్రహాలను పల్లకి మీద పెట్టి కళాభారతి చుట్టూ ఊరేగింపుగా వందలాది మంది కళాకారులు త్యాగరాజ స్వామి కీర్తనలు గానం చేస్తూ ఉండగా తిరువీధి కార్యక్రమం నిర్వహించి తదనంతరం కళాభారతి వేదిక మీద నిండుగా సుమారు 200 పైన కళాకారులతో ఘనరాగ పంచకృతులను బృందగానం ఉంటుంది. ఆంధ్రుడు తెలుగువాడు. త్యాగరాజ కృతులు చాలా 99% తెలుగులోనే ఉన్నాయి. సౌత్ ఇండియాలో కానీ నార్త్ ఇండియాలో కానీ ఎవరైనా త్యాగరాజ కృతి పాడని వాళ్ళు అంటూ ఉండట్లేదు ఈ మధ్యన. కలకత్తా వాళ్ళు, మధ్యప్రదేశ్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు హిందుస్థానీ మ్యూజిక్లో కూడా త్యాగరాజ కీర్తనలోని పల్లవిల్ని తీసుకుని పాడుతున్నారు. ఇక చెప్పక్కర్లేదు, తమిళనాడులోను కేరళలోను కర్ణాటకలోను ఉన్న వాళ్ళందరూ కూడా త్యాగరాజ కీర్తనలు పాడుతున్నారు. తిరువయ్యారులో ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవం లాంటి ఉత్సవం ఈ ఊళ్ళో జరగటం లేదని శంకర శాస్త్రి గారు బాధపడ్డారు. ఆ త్యాగరాజ ఆంధ్రుడై ఉండి కూడా ఆంధ్రలోనే ఉన్న కీర్తనలన్నీ కూడా ఆంధ్రలో ప్రాచుర్యం పొందటం లేదనే బాధతో ఆయన ఏం చేశారంటే ఇక్కడ ఈ కళాభారతి అనే సంస్థని మొదలుపెట్టారు. ఇది నిజంగానే 2వ తిరువయ్యారు కింద మారింది. అది మీరు రోజు చూసే ప్రోగ్రామ్స్లో కనిపిస్తుంది. రేపు పంచరత్న సేవ చేసినప్పుడు అది నిజంగా కన్నుల పండుగాను వీణులు విందుగాను కూడా ఉంటుంది. అందుకని ఈ త్యాగరాజ ఆరాధనకి ఎంతోమందిని ఇక్కడికి వచ్చేటట్టుగా చేసే బాధ్యత మీకు కూడా పంచుతున్నాం. మేము ఎలాగా చేస్తున్నాము, మీరు ఎక్కువ మందిని మీట్ అవ్వగల మీ రాతల ద్వారా మీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఇక్కడ ప్రోగ్రామ్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి ధర్మోద్ధరణ చేయాలని ప్రార్థిస్తున్నాం. జయంతి ఉత్సవాలు అలాగే వాగ్గేయకార ఉత్సవాలు కూడా ఘనంగా చేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ సంవత్సరం చేస్తున్న ఈ త్యాగరాజ ఆరాధన ఉత్సవాలకి పాత్రికేయ మిత్రులందరికీ కూడా ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియా వారందరికీ స్వాగతం పలుకుతూ ముందుగా ఈ వారం రోజులు జరగబోయే కార్యక్రమానికి మేము వేసినటువంటి ఇన్విటేషన్ రిలీజ్ చేసి వివరాలు తెలియజేస్తాం. పక్క వాద్యానికి 73 మంది, వయలిన్కి 33 మంది, మృదంగానికి 40 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అనేక మంది బయటి ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. మొత్తం కచేరీలు 422 మందికి అవకాశం ఇవ్వడం జరిగింది. 10 నిమిషాల వ్యవధి కచేరీలు 372, 15 నిమిషాల వ్యవధి కచేరీలు 19, 30 నిమిషాల వ్యవధి కచేరీలు 31 ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటి రోజున ఒక పూర్తి నిడివి కార్యక్రమం ప్రత్యేకంగా మొదటి రోజున జరుగుతుంది. మనకి బయటి ప్రదేశాల నుంచి వచ్చే కళాకారులు 183 మంది ఉన్నారు. చాలా దూరాల నుంచి
అమెరికా, టెక్సాస్, బోస్టన్, ఇతర ప్రదేశాల నుంచి, ముంబై నుంచి, చెన్నై, కేరళ, త్రిశూర్, తెలంగాణ, బెంగళూరు, అహ్మదాబాద్, సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, బాపట్ల ప్రధానం నూతన వస్త్రాలు, సైటేషను, క్యాష్ అవార్డు కూడా ఇచ్చి సత్కరించబోతున్నాము. అది అయిన వెంటనే డాక్టర్ మాధురీదేవి ఆధ్వర్యంలో వాళ్ళ శిష్య బృందంతే సద్గురు శ్రీ త్యాగరాజ సప్తస్వరాలంకరణం అన్నది ఒక మంచి కార్యక్రమం త్యాగరాజ కూతురుతో జరగబోతోంది. ఆ తర్వాత నుంచి అంటే రేపు ఉదయం, ఎల్లుండి ఉదయం 7వ తారీఖు ఉదయం 7:15కి త్యాగరాజ స్వామి ఆలయం దగ్గర పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత 7:30కి తిరువేది ఈ కళాభారతి చుట్టూ ఉన్న వీధుల్లో సీతా, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుడు, హనుమత్ సమేత ఆంజనేయ స్వామి విగ్రహాలన్నింటినీ కూడా పల్లకి మీద చేయించి చక్కటి అలంకారంతో వెనకాతలు చాలామంది బృందగానం త్యాగరాజ కీర్తనలు పాడుతూ ఉండగా వంకాయల వెంకటరమణ గ్లోబల్ ఆర్టిస్ట్ ఆయన మృదంగం వాయిస్తూ ఉండగా తిరువీధి కార్యక్రమం ప్రారంభమవుతుంది. అది అయిన తర్వాత రాముల వారిని తీసుకొచ్చి ఇక్కడ వేదిక మీద పెట్టిన తర్వాత కరెక్ట్గా 7:30 ప్రారంభమయ్యి 8 గంటలకి లోపలికి వస్తాము. 8 గంటలకి ముఖ్య అతిథి జ్యోతిప్రదం చేసిన వెంటనే త్యాగరాజ స్వామివారి ఘనరాగ పంచరత్న కృతులు 5ంటిని కూడా బృందగానంగా 200 నుంచి 250 మంది కళాకారులు వేదిక మీద కూర్చొని ఇంకొక జాగా లేనప్పుడు కిందన కూర్చొని కూడా అందరూ ఘనరాగ పంచకృతుల్ని గానం చేస్తారు. అది అయిన తర్వాత మొట్టమొదటి కచేరీగా ఆనవాయితీ ప్రకారం నాదస్వర కచేరీ గురువిల్ల అప్పన్న గారిది అయిన తర్వాత 10 నిమిషాలు, పావు గంట, అరగంట కచేరీలు రాత్రి 9 గంటల వరకు సాగుతాయి. దాని తర్వాత 8, 9, 10, 11, 12 ఈ 6 రోజులు కూడా పొద్దున్న 6 నుంచి రాత్రి 9:30 వరకు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ త్యాగరాజ స్వామి కృతులకి నృత్యార్చన కూడా చేయాలి కాబట్టి 9వ తారీఖు రాత్రి 8:30కి చక్కటి నృత్య కార్యక్రమం కూడా అరగంట సేపు ఉంటుంది. 12వ తారీఖు సాయంత్రం